తమిళనాడు అసెంబ్లీలో వందే మాతరం వివాదం. అసెంబ్లీ ప్రారంభంలో ఏ రాష్ట్రంలో అయినా సరే వందే మాతర గీతం పాడడం అనేది ఒక సాంప్రదాయం. ఆ సాంప్రదాయాన్ని టీవీకే ప్రభుత్వం పక్కన పెట్టింది. కేవలం జాతీయ గీతం జనగణమన, రాష్ట్ర గీతం తమిళతాయి వాల్తూ మాత్రమే పాడారు. ఇక్కడ ట్విస్ట్ ఏంటో తెలుసా? సీఎం విజయ్ ప్రమాణ స్వీకార మహోత్సవంలో వందే మాతర గీతం మొత్తం 6 చరణాలు పూర్తిగా పాడారు. కానీ అసెంబ్లీలో మాత్రం కంప్లీట్ గా అవాయిడ్ చేశారు. రూల్స్ పేరుతో పక్కన పెట్టారు. దీనిపై పాలకపక్షం రియాక్ట్ అయింది. కేవలం జాతీయ గీతం మరియు రాష్ట్ర గీతానికి మాత్రమే ప్రయారిటీ ఇస్తాం, వేరే గీతాలకి ప్రయారిటీ ఇవ్వమని చెప్పింది. అయితే టీవీకే అలయన్స్ పార్ట్నర్ ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ IUML ఒత్తిడి కారణంగానే టీవీకే ప్రభుత్వం వందే మాతర గీతాన్ని అవాయిడ్ చేసింది అనే ఆరోపణలు కూడా వస్తున్నాయి. ఒక వర్గం వాదన ఏంటంటే, మన దేశం అన్ని మతాల సమాహారం, మైనారిటీలపై బలవంతంగా వందే మాతరం రుద్దొద్దు, వాళ్ళు వద్దంటున్నా కానీ ఎందుకు వాళ్ళపై రుద్దుతున్నారు అని చెప్పంటున్నారు. అందరికీ ఆమోదయోగ్యమైన జాతీయ గీతం జనగణమన చాలు అంటున్నారు. మరో వర్గం వాదన ఏంటంటే, వందే మాతరం అంటే మాతృభూమికి వందనం అని అర్థం. మన మాతృభూమికి మనం నమస్కరించడం, మన దేశాన్ని మాతృభూమిని గౌరవించడంలో వివాదం ఏముంది, మనమంతా మదర్ ఇండియానే కదా అంటాం అని అంటున్నారు. గతంలో తెలంగాణ అసెంబ్లీలో MIM చేసినట్టే ఇక్కడ తమిళనాడులో కూడా రాజకీయం చేస్తున్నారు వందే మాతరం విషయంలో అంటున్నారు. తెలుసు కదా అందరికీ, తెలంగాణ అసెంబ్లీలో వందే మాతరం పాడుతున్నప్పుడు MIM లీడర్స్ అందరూ కూడా లేచి వెళ్ళిపోయారు. ఒక పక్కన వెస్ట్ బెంగాల్ లాంటి రాష్ట్రాల్లో వందే మాతర గీతాన్ని స్కూల్స్ లో కూడా కంపల్సరీ చేస్తున్నారు. మరో పక్కన కొన్ని రాష్ట్రాల్లో వందే మాతర గీతాన్ని పాడడానికే 1.25 సాకులు చూపిస్తున్నారు. ఇక్కడ నేను ఒక విషయం షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. 1997 లో AR రెహమాన్ వందే మాతరం మ్యూజిక్ ఆల్బమ్ ని రిలీజ్ చేశారు కదా. థ్యాంక్ గాడ్ ఆ టైంలో ఇన్ని పార్టీలు, ఇంత సోషల్ మీడియా ప్రభావం లేదు. ఒకవేళ ఉండుంటే AR రెహమాన్ వందే మాతరం సాంగ్ రిలీజ్ చేసిన వెంటనే హెవీ బ్యాక్లాష్ వచ్చేది. అందరూ కూడా AR రెహమాన్ ని విమర్శించేవారు. మనందరం కూడా చాలా అదృష్టవంతులం, ఆ పాట 3 decades బ్యాక్ వచ్చింది. ఇప్పుడు వచ్చుంటే కనుక అసలు రిలీజ్ కూడా కానిచ్చేవాళ్ళు కాదు. సో ఫ్రెండ్స్, ఇది సంగతి. వందే మాతర గీతాన్ని పక్కన పెట్టడం కరెక్టా కాదా? మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో పంచుకోండి. జై హింద్, వందే మాతరం.